హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి కళ్యాణం కమనీయం పార్ట్ 7. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు ఉదయం రుద్ర ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా విరాజ్తో ప్రశాంతంగా మాట్లాడాలని అనుకున్నాడు. ఉదయం అనన్యకి చెప్పి ఇంటి నుంచి బయటకొచ్చాడు. నేరుగా విరాజ్ ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో విరాజ్ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. రుద్రాని చూసి ఆశ్చర్యపోయాడు. ఏరా ఈ టైంలో ఇక్కడ ఆఫీస్ లేదా అని అడిగాడు. రుద్ర నవ్వుతూ, ఈరోజు నాకు ఆఫీస్ కంటే ముఖ్యమైన పని ఉంది, నాతో బయటకు వస్తావా అన్నాడు. విరాజ్ కొద్దిసేపు ఆశ్చర్యంగా చూసినా చివరికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి సముద్రం దగ్గర ఉన్న ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ కొంతసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. రుద్ర కావాలనే పెళ్లి విషయం వెంటనే తీసుకురాలేదు. జీవితంలో జరిగిన విషయాలు, ఆఫీసు, కుటుంబం గురించి మాట్లాడాడు. కొద్దిసేపటి తర్వాత అసలు విషయానికి వచ్చాడు. విరాజ్, నిన్న మామయ్య అత్తయ్య నా దగ్గరకు వచ్చారు. ఆ మాట విన్న విరాజ్ వెంటనే చిన్నగా నవ్వాడు. అర్థమైంది, పెళ్లి విషయం గురించే కదా అన్నాడు. రుద్ర తలూపాడు. అవును, కానీ నేను వాళ్ళ కోసం రాలేదు, నీ కోసం వచ్చాను అన్నాడు. విరాజ్ ముఖం మళ్ళీ గంభీరంగా మారిపోయింది. రుద్ర, నేను ఇప్పటికే చెప్పాను, నాకు పెళ్లి గురించి ఆలోచన లేదు అన్నాడు. రుద్ర ప్రశాంతంగా అతని వైపు చూశాడు. నిజంగా ఆలోచన లేదా, లేక మళ్ళీ ఎవరినైనా మనసులోకి రానివ్వడానికి భయపడుతున్నావా అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న విరాజ్ ఒక్కసారిగా మౌనంగా మారిపోయాడు. కొన్ని క్షణాలు సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఆ ప్రశ్న అతని గుండె లోతుల్లో దాచుకున్న నిజాన్ని తాకింది. కొద్దిసేపటి తర్వాత నిట్టూర్చి, భయం ఉండొచ్చు రుద్ర, ఒక్కసారి జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత మళ్ళీ కొత్తగా మొదలు పెట్టడం అంత సులభం కాదు అన్నాడు. రుద్ర అతని భుజంపై చేయి వేశాడు. నాకు తెలుసు, కానీ జీవితంలో ఒక తప్పు జరిగిందని జీవితాన్ని శిక్షించకూడదు. నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవించావు, బాధపడ్డావు, మారిపోయావు. ఇప్పుడు అందరూ చూసే విరాజ్ వేరు అన్నాడు. విరాజ్ కళ్ళల్లో తడి మెరిసింది. కానీ నేను ఇంకొకరి జీవితంలోకి వెళ్ళి వాళ్ళని సంతోషపట్టగలననే నమ్మకం నాకు లేదు అన్నాడు. రుద్ర వెంటనే నవ్వాడు. ఆ మాట నువ్వు చెప్తుంటే నవ్వొస్తుంది. నువ్వు ఇప్పుడు ఎంత మంచి మనిషివో నీకు తెలీదు. మామయ్య అత్తయ్య సంతోషం కోసం కాదు, నీ సంతోషం కోసం ఒక్క అవకాశం ఇవ్వు. పెళ్ళి అంటే వెంటనే ప్రేమలో పడిపోవడం కాదు, ముందుగా ఒక మనిషిని అర్థం చేసుకోవడం అన్నాడు. ఆ తర్వాత చాలాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. రుద్ర ఎక్కడ బలవంతం చేయలేదు. కేవలం ఒక స్నేహితుడిగా అతని మనసులో ఉన్న భయాలని ఒక్కొక్కటిగా తొలగించాడు. చివరికి రుద్ర చెప్పిన ఒక్క మాట మాత్రం విరాజ్ మనసుని బలంగా తాకింది. గతం నీ జీవితంలో ఒక అధ్యాయనం మాత్రమే విరాజ్, మొత్తం పుస్తకం కాదు అన్నాడు. ఆ మాట విన్న తర్వాత విరాజ్ చాలాసేపు మౌనంగా కూర్చున్నాడు. తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని గుర్తు చేసుకున్నాడు. తన తల్లిదండ్రుల ఆశ, తనలో వచ్చిన మార్పు, భవిష్యత్తు గురించి ఆలోచించాడు. చివరికి మెల్లగా రుద్ర వైపు తిరిగి, సరేరా ఒక్కసారి ప్రయత్నిస్తాను అన్నాడు. ఆ మాట విన్న రుద్ర ముఖంలో పెద్ద చిరునవ్వు కనిపించింది. నిజంగానా అని అడిగాడు. విరాజ్ చిన్నగా నవ్వాడు. అవును, కానీ ఒక కండిషన్. ఎవరూ నన్ను బలవంతం చేయకూడదు. నాకు నచ్చితేనే ముందుకు వెళ్తాను అన్నాడు. అదే నాకు కావాలి అని రుద్ర సంతోషంగా చెప్పాడు. ఆ సాయంత్రం ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళారు. ఇంట్లో శారద, మోహన్ ఇద్దరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రుద్ర, విరాజ్ ఇద్దరూ కలిసి లోపలికి రావడం చూసి ఆశ్చర్యపోయారు. రుద్ర ఉద్దేశపూర్వకంగా ఏమీ మాట్లాడకుండా సోఫాలో కూర్చున్నాడు. శారద ఆతృతగా ఇద్దరి ముఖాలు చూస్తుంది. కొద్దిసేపటి తర్వాత విరాజ్ లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నాన్న అని పిలిచాడు. ఏమైంది నాన్న అని శారద అడిగింది. విరాజ్ చిన్నగా నవ్వాడు. మీరు సంబంధాలు చూడొచ్చు అన్నాడు. ఒక్క క్షణం శారద, మోహన్ ఇద్దరికీ అతను చెప్పింది నిజమేనా కాదా అన్న సందేహం వచ్చింది. తర్వాత అర్థమయ్యేసరికి ఇద్దరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. నిజంగానా విరాట్ అని శారద అడిగింది. అవునమ్మా అన్నాడు. ఆ మాట విన్న వెంటనే శారద అతన్ని హత్తుకొని ఏడ్చేసింది. ఎన్నాళ్ళ నుంచి ఈ మాట కోసం ఎదురు చూస్తున్నామో తెలుసా నాన్న అంది. మోహన్ కూడా భావోద్వేగానికి లోనై అతని భుజంపై చేయి వేశాడు. ఇదే చాలురా, మిగతాదంతా నెమ్మదిగా జరుగుతుంది అన్నాడు. ఆ సమయంలో రుద్ర పక్కనే నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ సంతోషంగా నవ్వుతున్నాడు. శారద అతని దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ నాన్న అంది. దానికి రుద్ర, నేనేమీ చేయలేదత్తయ్య, నిర్ణయం తీసుకున్నది విరాజే అన్నాడు. ఆ రోజు ఆ ఇంట్లో చాలా రోజుల తర్వాత నిజమైన ప్రశాంతత కనిపించింది. రాత్రంతా అందరూ భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నారు. ఎలాంటి అమ్మాయి కావాలి, ఏ కుటుంబం కావాలి, విరాజ్ అభిప్రాయం ఏమిటి అనే విషయాలు చర్చించారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లో శారద, మోహన్ సంబంధాలు చూడడం ప్రారంభించారు.
బంధువులకి పరిచయస్తులకి సమాచారం ఇచ్చారు. మంచి కుటుంబం, మంచి మనసున్న అమ్మాయి కోసం వెతకడం మొదలుపెట్టారు. విరాజ్ కూడా ఈసారి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ప్రతి సంబంధాన్ని ప్రశాంతంగా చూసి తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాడు. అది కేవలం ఒక్క పెళ్లి కోసం మొదలైన ప్రయాణం కాదు. ఎన్నేళ్లగానో మూసుకుపోయిన విరాజ్ జీవిత తలుపులు మళ్ళీ నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభమైన క్షణం. ఇక అతని జీవితంలోకి ఎవరు రాబోతున్నారు, ఆ కొత్త వ్యక్తి అతని జీవితాన్ని ఎలా మార్చబోతుంది అన్న ఆసక్తితో మరో కొత్త అధ్యయనం ప్రారంభమైంది. సాయంత్రం విరాజ్ ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత రుద్ర మనసు చాలా తేలికగా అనిపించింది. ఎన్నాళ్ళగానో తన స్నేహితుడు మనసులో పెట్టుకున్న భారాన్ని కొంచెమైనా దించగలిగానన్న సంతోషం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. కార్ డ్రైవ్ చేస్తూ వస్తున్నంతసేపు విరాజ్ చెప్పిన సరేరా ఒకసారి ప్రయత్నిస్తాను అనే మాటే అతని చెవుల్లో మారుమోగుతుంది. ఇంటి గేటు దగ్గరికి చేరుకున్న తర్వాత కూడా అతని ముఖంలో చిరునవ్వు అలాగే ఉంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే హాల్లో శాంతమ్మ బాబుని ఒడిలో పెట్టుకొని ఆడిస్తుంది. పక్కనే వెంకటయ్య పేపర్ చదువుతున్నాడు. లక్ష్మి వంటగదిలో నుంచి టీ తీసుకొని వస్తుంది. అనన్య మాత్రం బాబు కోసం చిన్న చిన్న బట్టలు సర్దుతుంది. రుద్ర ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి అందరికీ ఏదో మంచి విషయం జరిగిందని అర్థమైంది. ఏంట్రా ఇంత సంతోషంగా కనిపిస్తున్నా అని వెంకటయ్య నవ్వుతూ అడిగాడు. రుద్ర వెంటనే అనన్య వైపు చూసి తర్వాత అందరినీ ఒకసారి చూసి ఒక గుడ్ న్యూస్ ఉంది అన్నాడు. అంతే, అందరూ చూపులు ఒక్కసారిగా అతనిపైనే నిలిచిపోయాయి. ఏమైంది నాన్న అని శాంతమ్మ ఆసక్తిగా అడిగింది. రుద్ర చిరునవ్వుతో విరాజ్ పెళ్లికి ఒప్పుకున్నాడు అన్నాడు. ఆ మాట వినగానే హాల్లో కొన్ని క్షణాలు నిశ్శబ్దం అలుముకుంది. తర్వాత శాంతమ్మ ముఖంలో ఆనందం ఒక్కసారిగా వెలిగిపోయింది. నిజంగానా రుద్ర అని ఆమె ఆనందంగా అడిగింది. అవును నానమ్మ, ఈరోజు చాలాసేపు మాట్లాడుకున్నా, చివరికి తానే ఒప్పుకున్నాడు అన్నాడు రుద్ర. శాంతమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. దేవుడా, ఎంత మంచి వార్త చెప్పావయ్యా. ఆ బిడ్డ జీవితంలో కూడా మళ్ళీ వెలుగు రావాలి అని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను అంది. వెంకటయ్య కూడా సంతోషంగా నవ్వుతూ చాలా మంచి విషయం. జీవితంలో ఒకసారి తప్పు జరిగిందని మనిషి అక్కడే ఆగిపోవద్దు, మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి అన్నాడు. లక్ష్మి అయితే నిజంగానే చిన్నపిల్లలా సంతోషపడిపోయింది. అనన్య మాత్రం ఆ వార్త విన్న క్షణం నుంచి ప్రశాంతంగా చిరునవ్వుతో కూర్చుంది. ఎందుకంటే విరాజ్ ఎంత బాధని అనుభవించాడో ఆమెకి తెలుసు. అతను జీవితంలో ముందుకు వెళ్ళడానికి సిద్ధపడడం తనకి కూడా చాలా సంతోషంగా అనిపించింది. నిజం చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా ఉంది రుద్ర. అయినా మళ్ళీ తన జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాలని నేను కూడా కోరుకున్నాను అంది. రుద్ర ఆమె వైపు చూసి తలూపాడు. అవుననన్య, ఇప్పుడు అతని మాటల్లో బాధ కంటే ప్రశాంతత ఎక్కువ కనిపించింది. ఇదే సరైన సమయం అనిపించింది అన్నాడు. అప్పటి వరకు అందరి మాటలు వింటూ ఉన్న చిన్నబాబు ఒక్కసారిగా నవ్వాడు. ఆ చిన్న నవ్వు చూసి అందరూ మరింతగా నవ్వేశారు. చూడండి, మన చిన్నోడు కూడా హ్యాపీగా ఉన్నాడు అని లక్ష్మి చెప్పగానే ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపించాయి. ఆ రాత్రి భోజన సమయంలో కూడా అందరి మాటల్లో విరాజ్ గురించే చర్చ సాగింది. ఎలాంటి అమ్మాయి వస్తే బాగుంటుంది, అతని స్వభావానికి తగ్గ వ్యక్తి ఎలా ఉండాలి, పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో అని అందరూ మాట్లాడుకుంటున్నారు. శాంతమ్మ అయితే దేవుడి ఫోటో ముందు దీపం వెలిగించి నా ఇద్దరు మన వల్ల జీవితాలు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. ఆ రాత్రి అనన్య, రుద్ర ఇద్దరు తమ గదిలో కూర్చొని నిద్రపోతున్న బాబుని చూస్తున్నారు. అనన్య మెల్లగా రుద్ర భుజంపై తల నుంచి, నువ్వు చేసిన పని చాలా మంచిది రుద్ర. ఒక స్నేహితుడిగా అతనికి అవసరమైన సమయంలో తోడుగా నిలిచావు అంది. రుద్ర చిన్నగా నవ్వాడు. స్నేహం అంటే అదే కదా అనన్య, కష్టాల్లో ఉన్నప్పుడు చేయి పట్టుకొని ముందుకి నడిపించడం అన్నాడు. ఆ మాట విన్న అనన్య గర్వంగా అతని వైపు చూసింది. ఎందుకంటే ఆ రోజు రుద్ర కేవలం ఒక మంచి భర్తగానే కాదు, ఒక నిజమైన స్నేహితుడిగా కూడా తన బాధ్యతని నెరవేర్చాడు. ఇక మరోవైపు విరాజ్ జీవితంలో కూడా కొత్త ఆశలు, కొత్త కలలు, కొత్త బంధాలకి తలుపులు నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభమైంది. రోజులు వేగంగా గడిచిపోయాయి. చూస్తుండగానే చిన్నోడికి 6 నెలలు నిండిపోయాయి. ఇంట్లో అందరూ అతని అల్లరి, నవ్వులు, బోసి మాటలతో మురిసిపోతున్నారు. అనన్య కూడా ఇప్పుడు పూర్తిగా కోలుకొని మునుపటిలాగే ఉత్సాహంగా మారింది. బాబు పుట్టిన తర్వాత తన సమయం అంతా అతని చుట్టూనే తిరిగిపోయిన రుద్ర మాత్రం ప్రతిరోజు అనన్యని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. ఒక సాయంత్రం బాబు శాంతమ్మ దగ్గర ఆడుకుంటూ ఉండగా ఇంటి పై మేడ మీద నిలబడి సూర్యాస్తమయాన్ని చూస్తుంది అనన్య. చల్లటి గాలి వీచుతుంది. కొద్దిసేపటి తర్వాత రుద్ర కూడా అక్కడికి వచ్చాడు.
ఆమె పక్కనే నిలబడి కొంతసేపు ఏం మాట్లాడకుండా ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. ఏమైంది అని అనన్య నవ్వుతూ అడిగింది. రుద్ర ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఏం కాదు, ఇలా ప్రశాంతంగా నీతో ఒంటరిగా మాట్లాడి కూడా చాలా రోజులు అయిపోయాయని అనిపించింది అన్నాడు. అనన్య కూడా నవ్వింది. అది నిజమే, ఇప్పుడు మన ప్రపంచం మొత్తం బాబు చుట్టూనే తిరుగుతుంది అంది అనన్య. అవును, కానీ ఒక్క విషయం మాత్రం మారలేదు అన్నాడు రుద్ర. ఏంటి అని ఆసక్తిగా అడిగింది. రుద్ర ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నువ్వింకా నా ప్రపంచంలో మొదటి స్థానంలోనే ఉన్నావు అన్నాడు. ఆ మాట విన్న అనన్య ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. పెళ్ళై జీవితంలో ఎన్నో మలుపులొచ్చినా రుద్ర తనని చూసే చూపులో మాత్రం ఎప్పుడూ మార్పు లేదని ఆమెకి తెలుసు. కొద్దిసేపు మౌనం తర్వాత రుద్ర మెల్లగా మాట్లాడాడు. అనన్య, ఈ 6 నెలల్లో మన జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. అమ్మా నాన్నలమయ్యాం, బాధ్యతలు పెరిగాయి. కానీ కొన్నిసార్లు నాకు నువ్వు చాలా మిస్ అయినట్టు అనిపిస్తుంది అన్నాడు. అనన్య అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. రుద్ర చిరునవ్వుతో, భయపడకు, నేను బాబు గురించి కాదు చెప్తున్నది. ఇంతకుముందు మన ఇద్దరం గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళం, ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించుకునే వాళ్ళం. ఇప్పుడు అది చాలా తగ్గిపోయింది అన్నాడు. ఆ మాట విన్న అనన్య కళ్ళల్లో అర్థం చేసుకున్న చిరునవ్వు కనిపించింది. నాకు కూడా అలాగే అనిపించింది రుద్ర అంది నిజాయితీగా. రుద్ర ఆమె నుదుటిపై పడిన జుట్టుని సరిచేస్తూ, మన జీవితంలో బాబు వచ్చిన తర్వాత ఆనందం పెరిగింది, కానీ మన బంధం కూడా అంతే అందంగా ఉండాలి. మనం కేవలం అమ్మా నాన్నలే కాదు, ఒకరినొకరు ప్రేమించే భార్యాభర్తలం కూడా అన్నాడు. ఆ మాటలు అనన్య హృదయాన్ని తాకాయి. ఎందుకంటే రుద్ర తన కోరిక గురించి కాకుండా వారి బంధం గురించి ఆలోచిస్తున్నాడని ఆమెకు అర్థమైంది. అనన్య మెల్లగా అతని భుజంపై తల ఆనించింది. థ్యాంక్ యూ రుద్ర అంది. దేనికి అని ఆశ్చర్యంగా అడిగాడు. ఎప్పుడూ నా మనసు అర్థం చేసుకున్నందుకు, నాకు సమయం ఇచ్చినందుకు, నన్ను ప్రేమించినంతగా గౌరవించినందుకు అంది. రుద్ర చిరునవ్వుతో ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అన్నాడు. ఆ సాయంత్రం వాళ్ళు చాలాసేపు కలిసి మాట్లాడుకున్నారు. గత జ్ఞాపకాలు, భవిష్యత్తు, కలలు, తమ చిన్నారి గురించి, తమ బంధం గురించి. ఆ క్షణంలో వాళ్ళిద్దరికీ ఒక విషయం అర్థమైంది. కాలం మారొచ్చు, బాధ్యతలు పెరగొచ్చు, జీవితంలో కొత్త పాత్రలు రావచ్చు, కానీ నిజమైన ప్రేమ మాత్రం మారదు. ఆ రోజు నుంచి రుద్ర, అనన్య ఇద్దరూ బాబు బాధ్యతలతో పాటు ఒకరి కోసం ఒకరు కూడా సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఎందుకు అంటే వారి ప్రేమే ఇప్పుడు ఆ చిన్న కుటుంబానికి బలమైన పునాది కాబట్టి. ఆ రోజు తర్వాత రుద్ర నిజంగానే తన మాట నిలబెట్టుకున్నాడు. జీవితంలో ఎంత పని ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా భార్య కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించడం మొదలుపెట్టాడు. ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు కొన్ని విషయాలు ఆమెతో కలిసి టీ తాగడం అతని అలవాటుగా మారింది. బాబు ఇంకా నిద్రలో ఉండగా ఇద్దరు బాల్కనీలో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకునేవారు. చిన్న చిన్న విషయాలు, రోజంతా జరిగిన సంగతులు, భవిష్యత్తు ప్లాన్స్, ఇలా వారి సంభాషణలు మళ్ళీ పాత రోజుల్లా మొదలయ్యాయి. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మొదట బాబుతో కొద్దిసేపు ఆడుకొని తర్వాత అనన్యతో గడపడానికి ప్రయత్నించేవాడు. కొన్నిసార్లు శాంతమ్మ, వెంకటయ్య బాబుని చూసుకుంటామని చెప్పడంతో ఇద్దరు ఇంటి టెర్రస్ మీదకి వెళ్ళి నడుస్తూ మాట్లాడుకునేవారు. మరికొన్నిసార్లు ఇంటి గార్డెన్లో కూర్చొని కాఫీ తాగుతూ సమయం గడిపేవారు. ఆ క్షణంలో వాళ్ళు కేవలం అమ్మా నాన్నలు కాదు, ప్రేమలో ఉన్న భార్యాభర్తలు. ఒకరోజైతే రుద్ర అనన్యకి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆఫీస్ నుంచి కొంచెం ముందుగానే వచ్చి బాబుని శాంతమ్మ దగ్గర వదిలి అనన్యని బయటికి తీసుకెళ్లాడు. ఎక్కడికి అని అడిగినా చెప్పకుండా కారులో తీసుకెళ్లాడు. చివరికి వాళ్ళు మొదటిసారి కలిసి వెళ్ళిన చిన్న రెస్టారెంట్ దగ్గర ఆపాడు. అక్కడ కూర్చొని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నవ్వుకున్నారు. పెళ్లికి ముందు జరిగిన చిన్న చిన్న గొడవలు, ప్రేమ క్షణాలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఆ సాయంత్రాన్ని ఆస్వాదించారు. అనన్య ఆ రోజు రుద్ర వైపు చూస్తూ, నువ్వు మారలేదు కదా అని నవ్వుతూ అడిగింది. దానికి రుద్ర కూడా నవ్వి, మారాను. ముందు నిన్ను ప్రేమించేవాణ్ణి, ఇప్పుడు నిన్ను ప్రేమించే భర్తని, మన బాబుకి తండ్రిని కూడా అన్నాడు రుద్ర. ఆ మాట విన్న అనన్య కళ్ళల్లో ఆనందం మెరిసింది. ఇలా వారానికి ఒకరోజైనా ఇద్దరు మాత్రమే కొంత సమయం గడపాలని రుద్ర నిర్ణయించుకున్నాడు. కొన్నిసార్లు సినిమా చూడడం, కొన్నిసార్లు డ్రైవ్కి వెళ్ళడం, మరికొన్నిసార్లు ఇంటి పై మేడపై కూర్చొని నక్షత్రాలు చూడటం. పెద్ద పెద్ద విషయాలేమీ కాకపోయినా ఆ చిన్న చిన్న క్షణాలే వారి బంధాన్ని మరింత అందంగా మార్చాయి. అలా బాబు వారి జీవితానికి కొత్త ఆనందాన్ని తీసుకొస్తే రుద్ర మాత్రం
అనన్యకి ఒక విషయం ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉండేవాడు. నువ్వు నా జీవితంలో మొదటి ప్రేమవే, మన బాబు మన ప్రేమకి అందమైన గుర్తు మాత్రమే అని. ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళి వస్తున్నప్పుడు తనకి దారిలో మల్లెపూలు కనిపించడం, అది చూసి అనన్యకి చాలా చాలా ఇష్టం కదా, చాలా రోజులైంది తీసుకువెళ్దాం అనేసి తీసుకున్నాడు. చాలా రోజుల తర్వాత తనతో గడిపిన మూమెంట్స్ గుర్తొస్తున్నాయి. అలా అలా గాల్లో తేలిపోతూ హ్యాపీగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే బాబుతో ఇంకా శాంతమ్మ వెంకటయ్యతో కాసేపు మాట్లాడి అందరూ కలిసి డిన్నర్ చేసేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత అనన్య బాబుని పడుకోబెడుతుంది. ఈ టైంలో రుద్రాకి కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటున్నాడు. బాబు పడుకున్న తర్వాత అనన్య కిచెన్లోకి వెళ్తుంటే రుద్ర లేచి వెంటనే తన చెయ్యి పట్టుకున్నాడు. ఎక్కడికి అని. కిచెన్లోకండి అంటుంది. ఈరోజు అదంతా ఏమన్నా మార్నింగ్ చూసుకోవని నీ కోసం ఒకటి తెచ్చాను అంటాడు. ఏంటండి, ఏం తీసుకొచ్చారు? నువ్వు ఆగు, నువ్వు తిరుగు చెప్తాను అని మళ్ళీ తీసి అనన్య మెడలో వేస్తాడు, జడలో. అది చూసి అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ మల్లెపూల స్మెల్ ఒక్కసారి చూసి ఆ తర్వాత ఆ మల్లెపూల పరిమళం మత్తెక్కిస్తుంటే అనన్యని దగ్గరికి తీసుకున్నాడు. ఏమండి, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నానో నీకు తెలీదా? తెలుసు, అందుకే కదా ఇప్పుడే ఏంటిదంతా అని అడుగుతున్నా అని అనగానే, ఏం పర్లేదు బాబుకి 6th మంత్, ఏం ప్రాబ్లం లేదు, కానీ నోరా అని తనని చేయి పట్టి లాగి తనని గోడకి లాక్ చేసి, చాలా రోజులైందే, ప్లీజ్ కాదనకు, ఓకే అని కళ్ళతోనే సైగ చేసింది. అనన్య దానితో రుద్ర ఇంకా రెచ్చిపోయి అనన్య అని ఇంకా గట్టిగా హగ్ చేసుకొని పెదవులు అందుకున్నాడు. మెల్లగా నడుం దగ్గర నొక్కుతూ ముద్దు పెట్టుకొని తనని వెనక్కి తిప్పాడు. మెల్లగా వెనుక నుంచి హత్తుకున్నాడు. చాలా రోజుల తర్వాత అనన్య రుద్ర ప్రేమకి బందీ అయిపోయింది. రుద్రకి సహకరిస్తుంది. అలాగే మెల్లగా తనని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తనపై చేరిపోయి చాలా రోజుల నుంచి దాచుకున్న విరహం, ప్రేమ అన్నీ కూడా ఆ రోజు తీర్చుకొని హ్యాపీగా ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయారు. అలా రోజులు సంతోషంగా గడుస్తూ ఉండగా మరోవైపు శారద, మోహన్ విరాజ్ కోసం సరైన సంబంధం వెతకడం కొనసాగించారు. చాలా సంబంధాలు చూసిన తర్వాత చివరికి వారికి ఒక అమ్మాయి నచ్చింది. మంచి కుటుంబం, మంచి చదువు, ప్రశాంతమైన స్వభావం అన్నీ విరాజ్కి సరిపోతాయని అనిపించింది. ఫోటో చూపించగానే విరాజ్ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దాంతో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేకమైన రోజుకి రుద్ర, అనన్య కూడా తప్పకుండా రావాలని శారద ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పింది. ఈరోజు నువ్వు మా కుటుంబంలో ఒక వాడివి కాదు రుద్ర, మా కొడుకుకి జీవితాన్ని మళ్ళీ ఇచ్చిన వ్యక్తివి. నువ్వు లేకుండా ఈరోజు పూర్తి కాదు అని చెప్పడంతో రుద్ర, అనన్య ఇద్దరూ సంతోషంగా ఒప్పుకున్నారు. పెళ్లి చూపుల రోజు అందరూ కలిసి అమ్మ ఇంటికి వెళ్ళారు. విరాజ్ బయటికి ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం కొంచెం టెన్షన్గా ఉన్నాడు. రుద్ర మాత్రం అతని పక్కనే కూర్చొని అప్పుడప్పుడు నవ్విస్తూ ధైర్యం చెబుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి హాల్లోకి వచ్చింది. ఆమె పేరు శాన్వి. సాధారణంగా ప్రశాంతంగా కనిపిస్తున్న ఆమెని చూసి అందరికీ మంచి అభిప్రాయం కలిగింది. పెద్దల మాటలు, పరిచయాలు పూర్తయిన తరువాత ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ రుద్ర కూడా ఒక విషయం చెప్పాలని ముందుకొచ్చాడు. ఒక విషయం నేను చెప్పాలి, ఈ సంబంధం ముందుకు వెళ్ళాలంటే మొదట నిజం తెలుసుకోవాలి అన్నాడు. అక్కడున్న వాళ్ళు ఒక్కసారిగా అతని వైపు చూశారు. విరాజ్ కూడా ఆశ్చర్యపోయాడు. రుద్ర ప్రశాంతంగా శాన్వి వైపు చూసి, విరాజ్ జీవితంలో కొన్ని కష్టమైన రోజులు గడిచాయి. అతని గతంలో కొన్ని బాధాకరమైన సంఘటనలు ఉన్నాయి. వాటి వల్ల అతను చాలా బాధపడ్డాడు. కానీ ఇప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు. ఈ విషయం మీకు పెళ్లి తర్వాత కాదు, ఇప్పుడే తెలియాలి అనిపించింది అన్నాడు. ఆ మాటలు విన్న విరాజ్ తల ఉంచుకున్నాడు. తన గతం గురించి మాట్లాడినప్పుడల్లా ఇప్పటికీ అతని మనసులో చిన్న బాధ మిగిలే ఉంటుంది. కొన్ని క్షణాలు మౌనం నెలకొంది. అందరి చూపులు శాన్వి వైపే ఉన్నాయి. ఆమె మాత్రం ప్రశాంతంగా చిరునవ్వు నవ్వింది. ప్రతి మనిషికి ఒక గతం ఉంటుంది. తప్పులు చెయ్యని మనుషులు ఉండరు. కానీ ఆ తప్పుల నుంచి నేర్చుకొని మారడం చాలా గొప్ప విషయం. నాకు విరాజ్ గారి గతం కంటే ఆయన ఇప్పుడు ఎలాంటి వ్యక్తి అన్నదే ముఖ్యం అంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. శాన్వి మళ్ళీ విరాజ్ వైపు చూసి, నిజం దాచకుండా ముందే చెప్పినందుకు నాకు మీ అందరిపై ఇంకా గౌరవం పెరిగింది అంది. ఆ క్షణంలో విరాజ్ కళ్ళల్లో కనిపించిన భావాన్ని ఎవరూ మార్చలేకపోయారు.
చాలా రోజుల తర్వాత ఎవరో తన గతాన్ని తీర్పు ఇవ్వకుండా అర్థం చేసుకున్నారనే భావన అతనికి కలిగింది. కొద్దిసేపటి తర్వాత రెండు కుటుంబాలు మాట్లాడుకొని చివరికి పెళ్లికి ఒప్పుకున్నాయి. పెద్దల ఆశీర్వాదాల మధ్య తాంబూలాలు మార్చుకొని పెళ్లి ఖాయాన్ని కూడా ఖాయం చేసుకున్నారు. శారద మోహన్ ముఖాల్లో ఆనందం చూసి అందరికీ సంతోషంగా అనిపించింది. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కారులో కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు. అందరూ ఆనందంలో మునిగిపోయారు. ఇంటి దగ్గరికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా విరాజ్ రుద్ర దగ్గరకు వచ్చాడు. రుద్ర అని మళ్ళీ పిలిచాడు. రుద్ర తిరిగే లోపే మాన్స విరాజ్ అతన్ని గట్టిగా హత్తుకున్నాడు. ఆ హగ్ని మాటల కందని భావోద్వేగం ఉంది ఆ హగ్గులో. కొన్ని క్షణాల తర్వాత రుద్ర భుజంపై తల వాల్చుకొని విరాజ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏరా ఏమైంది అని అడిగాడు రుద్ర. విరాజ్ కన్నీళ్లు తుడుచుకుంటూ నవ్వడానికి ప్రయత్నించాడు. నాకు నా గతం గుర్తొచ్చిందిరా అన్నాడు. ఒకప్పుడు నా జీవితమే అయిపోయింది అనుకున్నాను. ఇక నాకు సంతోషం దక్కదనుకున్నాను. కానీ ఈరోజు మళ్ళీ నా జీవితంలో కొత్త ఆరంభం జరుగుతుంది. అది నీ వల్లే అన్నాడు. రుద్ర వెంటనే అతని చేతులు భుజాలు పట్టుకొని కాదురా, ఇది నీ వల్లే. నువ్వు మారావు. నువ్వు ముందుకు నడవాలని నిర్ణయించుకున్నావు. నేను కేవలం నీ పక్కన నిలబడ్డానంతే అన్నాడు రుద్ర. ఆ మాటలు విన్న విరాజ్ మరింత ఎమోషనల్ అయ్యాడు. అతని కళ్ళ ముందుకు తన జీవితంలో జరిగిన బాధలు, చేసిన తప్పులు, అనుభవించిన ఒంటరితనం అన్నీ ఒక్క క్షణం మెదిలిపోయాయి. కానీ అదే సమయంలో ఇప్పుడు తన చుట్టూ నిలబడి ఉన్న కుటుంబం, స్నేహితులు, తనని అర్థం చేసుకున్న కొత్త వ్యక్తి కూడా కనిపించారు. శారదా మోహన్ దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూస్తూ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెచ్చుకున్నారు. ఎందుకంటే ఎన్నాళ్ళుగానో తమ కొడుకు జీవితంలో చూడాలనుకున్న వెలుగు చివరికి తిరిగొచ్చింది. ఆ సాయంత్రం ఆ ఇంట్లో అందరూ ఒకే విషయం అనుకున్నారు. కొన్ని గాయాలు పూర్తిగా మానకపోయినా ప్రేమ, కుటుంబం, నిజమైన బంధాలు వాటిని మెల్లగా నయం చేస్తాయి. విరాజ్ జీవితంలో కూడా అలాంటి కొత్త అధ్యాయం చివరికి ప్రారంభమైంది. ఎంగేజ్మెంట్ రోజు ఎట్టకేలకి వచ్చేసింది. ఉదయం నుంచే రెండిళ్లలో సందడి మొదలైంది. శారద మోహన్ ఇంట్లో బంధువుల రాకపోకలు, ఫోన్ కాల్స్, ఏర్పాట్లతో హడావిడి కనిపిస్తుంటే మరోవైపు రుద్ర ఇంట్లో కూడా అందరూ ఫంక్షన్కి సిద్ధమవుతున్నారు. విరాజ్ జీవితంలో కొత్త అధ్యయనం మొదలవుతున్న రోజు కావడంతో అందరి ముఖాల్లో ప్రత్యేకమైన ఆనందం కనిపిస్తుంది. అనన్య అయితే ఆ రోజు చాలా రోజుల తర్వాత తన కోసం ప్రత్యేకంగా సమయం తీసుకుంది. బాబు ఇప్పుడు కొంచెం పెద్దవాడవడంతో శాంతమ్మ అతన్ని చూసుకుంటానని చెప్పింది. దాంతో అనన్య తన గదిలోకి వెళ్ళి నెమ్మదిగా రెడీ అవ్వడం మొదలుపెట్టింది. ఆమె లేత గులాబీ రంగు డిజైనర్ చీరను ఎంచుకుంది. ఆ చీర మీద ఉన్న సున్నితమైన వెండి ఎంబ్రాయిడరీ ఆమె అందాన్ని మరింత పెంచుతుంది. పొడవాటి జుట్టుని వదిలి అందులో మల్లెపూలు అలంకరించింది. మెడలో సింపుల్ డైమండ్ నెక్లెస్, చెవులకి చిన్న జుంకాలు, చేతులకి గాజులు ధరించింది. కళ్ళకి తేలికపాటి కాజల్, పెదవులపై మృదువైన చిరునవ్వు ఆమెని చూసిన వారికి చూపు తిప్పుకోవాలనిపించని విధంగా కనిపిస్తుంది. అద్దం ముందు నిలబడి చివరిసారిగా తనని తాను చూసుకుంటుండగా గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపలికొచ్చిన రుద్ర ఒక్క క్షణం అక్కడే ఆగిపోయాడు. అతను నిజంగానే కొన్ని సెకండ్లు మాట్లాడడం మర్చిపోయాడు. తన ముందు నిలబడి ఉన్న అనన్యని చూసి అతని చూపులు ఆమె మీదే నిలిచిపోయాయి. అనన్య అది గమనించి అద్దంలో నుంచి అతని వైపు చూసి నవ్వింది. ఏంటి అలా చూస్తున్నారు సార్ అని సరదాగా అడిగింది. రుద్ర నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు. నిజం చెప్పాలా అన్నాడు. చెప్పండి అంది అనన్య. ఇంకొంచెం సేపు ఇలా చూస్తూ ఉంటే ఎంగేజ్మెంట్కి వెళ్ళడం మర్చిపోతానేమో అనిపిస్తుంది అన్నాడు. ఆ మాట విని అనన్య సిగ్గుతో నవ్వేసింది. అంతా ఓవర్ చేయాల్సిన అవసరం లేదు అంది. నేను ఓవర్ చేయడం లేదు. నువ్వు ఈరోజు నిజంగా చాలా అందంగా ఉన్నావు అన్నాడు రుద్ర నిజాయితీగా. అనన్య కళ్ళల్లో ఆనందం మెరిసింది. పెళ్ళై బాబు పుట్టి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినా రుద్ర తనని చూసే విధానం మాత్రం ఇప్పటికీ అలాగే ఉండటం ఆమెకి ఎంతో సంతోషంగా అనిపించింది. రుద్ర ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నిన్ను మొదటిసారి చూసిన రోజు గుర్తొస్తుంది అన్నాడు. అయ్యో మళ్ళీ మొదలు పెట్టారా అని అనన్య నవ్వింది. అవును, అప్పుడు నువ్వు అందంగానే ఉన్నావు, కానీ ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు అన్నాడు. అనన్య వెంటనే ఇప్పుడు పొగడ్తలు చాలించండి. ఇంకొంచెం ఆలస్యం అయితే విరాజ్ గారి ఎంగేజ్మెంట్ మిస్ అయిపోతుంది అంది. సరే మేడం అని రుద్ర నవ్వుతూ అన్నాడు. ఎంతలో బాబు ఏడుస్తున్న శబ్దం బయట నుంచి వినిపించింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. వారి చిన్న ప్రపంచం తమని తిరిగి పిలుస్తున్నట్టుగా అనిపించింది. కొద్దిసేపటి తర్వాత అందరూ సిద్ధమయ్యారు. శాంతమ్మ, వెంకటయ్య, లక్ష్మి, రుద్ర, అనన్య, చిన్నోడు అందరూ కలిసి ఎంగేజ్మెంట్ వేడుక జరగబోయే ఫంక్షన్ హాల్కి బయలుదేరిపోయారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది,
ఎలా ఉండబోతుంది స్టోరీ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను. అండ్ స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంతే. థ్యాంక్ యూ.